మా ఛానల్కు స్వాగతం. జామ్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ముందుగా నా వీడియోను లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. నా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీటికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, హాఫ్ కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు ఆయిల్. ఒక బేసిన్ తీసుకొని అందులో మైదా పిండి, షుగర్ పౌడర్, చిటికెడంత ఉప్పు, ఈ 3 వేసి కలుపుకోవాలండి. పిండిని ఇలా బాగా అన్నీ కలిసేటట్టుగా ఇలా కలిపిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొలతలు కరెక్ట్గా తీసుకోవాలండి. 1 కప్పు పిండికి హాఫ్ కప్పు షుగర్ పౌడర్, హాఫ్ కప్పు ఆయిల్ కరెక్ట్గా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి. ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా బాగా చేసుకున్న తర్వాత ముద్దలాగా గట్టిగా ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తోటి కొలత కరెక్ట్గా రావాలంటే 1 టీ స్పూన్ తీసుకొని దాంతో కరెక్ట్గా ఇంత తీసుకొని ఇలా చేయిల పైన ఇలా చేసుకోవాలండి. రౌండ్గా చేసి ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న ఇలా అనుకున్న తర్వాత ఏలుతోటైనా స్పూన్ తోటైనా కొంచెం ఇలా గుంతలాగా చేయాలి. చేసి అందులో ఈ జాము పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం జాము మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదండి, ఆప్షన్. ఇలా అన్నిటిపైన జామ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బౌల్ తీసుకోవాలండి. తీసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం సైజ్ మంట పైన వేడి చేసుకోవాలి. ఇలా వేడైన తర్వాత ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని దానిపైన ఈ ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. స్టాండ్ లేకపోతే ఏదైనా ప్లేట్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇలా చిన్న మంట పైన 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు అవుతాయండి. 10 మినిట్స్ తర్వాత మీరు మధ్యలో చూసుకోండి, మాడిపోతాయేమో ఒకసారి. ఇలా తయారైతే బిస్కెట్స్. ఇలా తయారైన బిస్కెట్లు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.